గైస్ రీసెంట్గా సోనీలీలో వెబ్ సిరీస్ చూశాను, కుట్రం పురిందావం. ఎంత బాగుందంటే జస్ట్ సినాప్స్ చెప్తాను. ఒక మిడిల్ క్లాస్ మనిషి తను ఏ తప్పు చేయకపోయినా క్రైమ్లో తన నేమ్ ఇన్వాల్వ్ అవుద్ది. సో దాంట్లో తను ఎలా బయటపడ్డాడు అనేదే కాన్ఫ్లిక్ట్. డైరెక్టర్ ఎంత బాగా హ్యాండిల్ చేశాడంటే, ఒక ఊరు చూస్ చేసుకున్నాడు. ఆ ఊర్లో మినిమం 50 ఇల్లు కూడా ఉన్నా తెలిసి, సీసీ కెమెరా ఎక్కడ ఉండదు ఒక ఊరు మొత్తంలోని కూడా. సో అలాంటి ఊరిని చూస్ చేసుకొని స్టోరీ మొత్తం ఆ ఊరిలోనే రన్ అవుద్ది. ఆ ఊరు దాటి కూడా బయటికి ఎక్కడికి వెళ్దావు. అసలు నీకు ప్రతి ఎపిసోడ్ ఎండ్కి వచ్చేసరికి గేర్లు తిరుగుతుంటాయి. ఎలా కొడతాడంటే మళ్ళా నువ్వు బయటకు వస్తావు అనే గ్యారంటీ హోప్ కూడా ఉండదు. సడన్ గా స్క్రిప్ట్ చేంజ్ అయిపోద్ది. ఈ ఎపిసోడ్కి మైండ్ పోతుంది. ఇంకా లాస్ట్కి ఎలా అంటే మనకు ఊపిరి ఆడగానే చేస్తాడు. క్యారెక్టర్స్ అన్ని నీ కళ్ళ ముందే ఉంటాయి, కానీ అలా సెటిల్గా ఉండవు, అలాగే బోరింగ్గా ఉండదు. స్క్రీన్ ప్లే అలా రొటేట్ అవుతూనే ఉంటుంది, మైండ్ పోతుంది అంతే. నీకు ఎపిసోడ్కి ట్విస్ట్లే, అసలు ఆ సీన్కి ట్విస్టే. అసలు డైరెక్టర్ స్టోరీ మధ్యలో స్క్రిప్ట్స్ రాసుకోవడం, లేకపోతే ట్విస్ట్ మధ్యలో స్టోరీ రాసుకోవడం తెలియదు, అంత బాగా తీశాడు. అసలు ఎవరికైనా సరే సస్పెన్స్ థ్రిల్లింగ్ లాంటి స్టోరీ చూడని అలవాటు ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడండి, చాలా బాగుంటుంది. అసలు 1% కూడా డిసప్పాయింట్ అవ్వరు. నేనైతే రీసెంట్ డేస్లో ఇంత మంచి వెబ్ సిరీస్ చూడలేదు. ఎక్కడ బ్యాడ్ లాంగ్వేజ్ ఉండదు, ఫౌల్ లాంగ్వేజ్ ఉండదు, అలా 18+ కేటగిరీ సీన్స్ ఏమి ఉండవు. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. అసలు ప్రతి సీను బాబోయ్ అది మాటలో వర్ణించలేము. సో మీరు ఖచ్చితంగా చూడాలి, వీలైతే చూడండి. సోనీలీలో ఉంది, బెస్ట్ వెబ్ సిరీస్ రీసెంట్ డేస్ అయితే. చాలా బాగుంది. థ్యాంక్ యూ.